నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వైటీ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మేము ఊరికైతే బయలుదేరుతున్నాము. ఆల్ అబౌట్ మీరు తమ్నైల్ ఆల్రెడీ చూసే ఉంటారు. మా మధ్య చనిపోయిన రోజు అనమాట. మేము వచ్చేసి ఇయర్ సాంబ్రాన్ వేస్తామన్నమాట. అంటే చనిపోయిన వాళ్ళకి వేస్తారు కదా, అలా సాంబ్రాన్ అయితే వేస్తాము. ఇంకా ఇయర్ అయితే అక్కడే వేద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇంకా వీడైతే చూడండి షేమ్ ఎట్లున్నాడో. పాప అయితే రెడీ అయిపోయింది. ఇంకా బయలుదేరేటప్పుడు నేను బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను, చూసేయండి. బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకేనా? ఎక్కడికి పోతున్నాం నాన్న మనము? ఎందుకు? ఇప్పుడైతే అందరూ రెడీ అయిపోయామన్నమాట. ఇలా ఈ డ్రెస్ అయితే చాలా క్యూట్గా ఉంది కదా, చాలా బాగున్నాడు. ఇంకా ఇదైతే నా ఆజీ అవుట్ఫిట్ అనమాట. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కదా. ఇంకా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. ఓకేనా? ఇంకా ఇది వచ్చేసి మా అమ్మాయి ఇలా రెడీ అయింది సింపుల్గా. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. మేమైతే ఊరికి బయలుదేరేసామండి ఆల్రెడీ. చేయండి. ఇంకా బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ తప్పకుండా ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అని వచ్చేస్తాయి. మా అత్తయ్య అయితే 6:30కే రమ్మన్నారనమాట. కానీ మాకు లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. కారు కొంచెం ట్రబుల్ అవుతుంది అనమాట. ఇంకా 6:30కి రమ్మన్నారు కాబట్టి ఇంక ఇప్పుడైతే బయలుదేరాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 hours అయితే పడుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు, ముందు బ్లాగ్లో కూడా చూసే ఉంటారు. ఇంకా అక్కడికి పోయి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అవైతే చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ కూడా కొంచెం పని అయితే ఉంటుంది. అదంతా అయిపోయాక రేపు బ్లాగ్ అనేది నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఈరోజు అయితే అక్కడ ఎట్లా చేస్తారు, అంటే ఆ సైడ్ ఎట్లా పూజ చేస్తారు నేను వీడియో అయితే ఫుల్గా పెట్టాను, చూడండి. మా అత్తయ్య అయితే సంవత్సరం చేస్తారనమాట. అంటే చనిపోయిన వాళ్ళకి పూజ చేస్తారు కదా, అట్లా చేస్తారనమాట. బట్టలు పెట్టి, అంటే ఉగాది పండగకి ఎట్లా ఏ టైప్ అయితే చేస్తారో అదేలాగా అట్లా చేస్తారనమాట. ఇయర్లీ వన్స్. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చూసేయండి. ఓకేనా? మా బుల్లిగా చూడండి అప్పుడే. రే హాయ్ చెప్పు. అయితే మామూలుగా లేదండి, భలే ఉంది క్లైమేట్. చూడండి ఎంత బాగుందో. వ్యూ అయితే చాలా బాగుంది. ఎండ లేదనమాట, లైట్గా వర్షం పడుతుంది. క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంది. చూడండి క్లైమేట్ అంతా ఎంత బాగుందో, ఆ కొండలు, ఆ మంచు ఎంత బాగుందో. మేమైతే విలేజెస్ మీద వెళ్తున్నాం అనమాట. అంటే విలేజెస్ మీద క్లైమేట్ కూడా చాలా బాగుంది. బైపాస్లో వెళ్ళలేదు, అంటే పని నుండి ఇట్లా విలేజెస్ మీద అయితే వెళ్తున్నాము. ఇంకా చాలా
వీడి అల్లరి అయితే చూడండి మామూలుగా లేదు. అదొచ్చేసి వానికి స్లైడ్ లాగా ఉందన్నమాట. అంటే జారబండ అంటాం కదా, అలా అలా ఉందన్నమాట. ఆ సీట్ ని డౌన్ చేసేసి వాడాట అయితే వాడు ఆడుతున్నాడు. భలే అదైపోయినాడండి వీడు. చాలా చాలా అయితే చిన్నప్పుడైతే చాలా సైలెంట్ గా ఉండేవాడు. ఇంకా పెద్ద అవుతూ అవుతూ చాలా వైలెంట్ అయితే అయిపోయాడన్నమాట. ఇంకా అక్కడ ఆడుకుంటూ ఉంటే ఏం చేయలేకపోయాను. ఇంకా గమ్మునైతే ఉన్నానన్నమాట. ఇంకా జర్నీలో పిల్లలు తెలిసిందే కదా, చాలా అంటే చాలా సతాయిస్తారు. ఇంక ఇక్కడ మేమైతే ఆల్రెడీ బాగలూరు దగ్గర దగ్గర, అంటే ఇంకా మాకు ఇక్కడ నుంచి 2 hours అయితే పడుతుంది ఖచ్చితంగా పిల్లలతో. ఇంకా ఈ జర్నీ తర్వాత వర్షం కూడా అన్నమాట. వర్షంలో అయితే ఇంకా జర్నీ అయితే చాలా కష్టం ఉంటుంది. ఇంతసేపు స్లైడ్ లాగా చేశాడు కదా, ఇప్పుడైతే కోతి వేలాడతాడు అట్లా వేలాడుతున్నాడు కారులో. ఇంకా వాళ్ళ నాన్న అయితే చూస్తున్నాడు ఏమేం చేస్తాడో చేయని అని చెప్పి. అంతా చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. ఇంకా పాప అయితే చెప్పనక్కర్లేదు. ఇక్కడైతే చాలా సైలెంట్ గా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా ఆమె కూడా అల్లరి చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ తాత వాళ్ళ అవ్వని చూసాక ఆమెకు కూడా ఇంకా కొమ్ములు వచ్చేస్తాయి అన్నమాట. అలా ఉంటుంది. ఇక్కడైతే ఫైనల్ గా ఇంటికి వచ్చేసాము. మా మామయ్య మా అత్తయ్య అయితే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా తెలిసిందే కదా, ఇంట్లో ముసలి వాళ్ళకి పిల్లలతోనే మంచి బాండింగ్ అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళకైతే ఫస్ట్ వెళ్ళిపోతారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళ తాతయ్య షాప్ కి అయితే పిలుచుకొని వెళ్తారనమాట. స్నాక్స్ అది ఇది తీసేయడానికి. ఖచ్చితంగా వీళ్ళు వచ్చాక వాళ్ళకైతే మామూలుగా ఉండదన్నమాట. బడ్జెట్ రేంజ్ లో ఉంటుంది. అంటే అంతగా ఖర్చు పెట్టేశారన్నమాట వీళ్ళు. వద్దు అని చెప్తే కూడా వినరు. అట్లా చేస్తూ ఉంటారు. ఇంకా కటింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఏం కటింగ్ భలే ఉంది అని మా అత్తయ్య అంటూ ఉంటే వీడైతే బాగుంది అని చెప్పి అంటున్నాడు. ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టౌన్ లోకి అయితే పోతున్నాము. ఏమన్నా కొన్ని కావాలంట ఐటమ్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమేమి తింటారు, వాళ్ళకి ఏమేమి పెట్టాలి అని చెప్పి ఉంటుంది కదా, అలాంటివి అయితే కొన్ని తీసుకొని రావడానికి. బట్టలు, తర్వాత ఇంకా ఇప్పుడు తినేది వచ్చి బిర్యానీ బాగా తింటానన్నాడు అనమాట మా మరిది. అదైతే చేద్దాము అని చెప్పి ఇంకైతే వెళ్తున్నాము. వెళ్ళి ఏమేమి కావాలో ఐటమ్స్ అవైతే తెచ్చుకుంటాను. మా అత్తయ్యకి రాదనమాట చేయడము. ఇంకా అట్లయితే నేను ఇప్పుడు పోయి అన్నీ తీసుకొని రావాలన్నమాట. ఇంకా దానికి ఏమేమి వేస్తారో కూడా మీకు తెలియదు, నాకు బాగా తెలుస్తుంది అని చెప్పి ఇంక ఇప్పుడు వచ్చాక పొమ్మన్నారనమాట. పోయి తీసుకొని రమ్మన్నారు. ఇప్పుడైతే ఇద్దరము వెళ్తున్నాము. ఓకేనా. ఈవినింగ్ 7 లోపు మనము పూజ అనేది ముగించేయాలన్నమాట. 7:30కి అంతా టెంకాయ కొట్టి సాంబ్రాన్ అనేది వేస్తారు. ఇయర్లీ వన్స్ ఇట్లా చేస్తారనమాట. అదంతా వేసాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ అక్కడికి వెళ్ళి, అంటే సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేస్తారనమాట. అది ఎట్లా ఏమి అని చెప్పి బ్లాగ్ అంతా నేను మీకు షేర్ చేస్తాను, చూసేయండి. ఓకేనా. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. తర్వాత నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అనేది మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉన్నాము. ఫోటో పెట్టామన్నమాట. ఫోటో పెట్టి ఇంకా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాను. మా అత్తయ్య అయితే నాకే చెప్తారనమాట, నువ్వే చెయ్యి అని చెప్పి. ఇంకా నేనే ముందు కూర్చొని అన్ని చేస్తూ ఉన్నాను. మా అత్తయ్య అయితే అన్ని హెల్ప్ చేస్తున్నారు అనమాట.
నేను చేసేది ఒకటైతే మా అత్తయ్య 2 పనులుగా నాకు చేసిస్తారు. నాకేమంత ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇక్కడైతే మొత్తం అంతా సెట్ చేసేసాము. వచ్చాక ఊరు నుంచి వస్తూనే రైస్ చేశాననమాట. బిర్యానీ మా బర్త్‌డే అయితే మంచిగా తింటాడు కాబట్టి ఏదన్నా ఇష్టమైందే చేయాలి కాబట్టి ఇంకా అదైతే చేశాను. అది చేసి ఇంకా చికెన్ 65 చేస్తారు కదా! అది అది కూడా కొంచెం అయితే చేశాననమాట. ఇంకా ఇక్కడ కార్యక్రమాలన్నీ ఇక్కడ ముందర కూర్చొని నేనైతే మంచిగా రెడీ చేసేసాను. మా మరిది గురించి తెలియదు కదా! తెలియని వాళ్ళకైతే నేను లైట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇతనొచ్చేసి మా మరిది అన్నమాట. మా ఆయన కంటే 2 ఇయర్స్ చిన్నవాడు. ఇతనొచ్చేసి యాక్సిడెంట్‌లో చనిపోయినారన్నమాట. అంటే బైక్ యాక్సిడెంట్‌లో. ఇప్పుడు చాలా అయితే బైక్ యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మొన్న రీసెంట్‌గా కూడా మా ఊరు దగ్గరే అండి ఇద్దరికి బైక్ యాక్సిడెంట్ అయ్యి స్పాట్‌లోనే చనిపోయారన్నమాట. అట్లా మంచి వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఎందుకో అది తెలీదు. ఇంకా మా మరిదైతే నాకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్, 1.5 ఇయర్ తర్వాత అయితే చనిపోయినారన్నమాట. ఇంకా మేమైతే ఇయర్లీ ఖచ్చితంగా బర్త్‌డే తర్వాత డెత్ డే ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. మేము ఇక్కడున్నా కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆయన ఎట్లో లేరు కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థంగా ఉండాలి కాబట్టి అట్లా సెలబ్రేట్ చేస్తూ ఉంటామన్నమాట. చావు రోజు అయితే నేనైతే ఆ వీడియోస్ కూడా లేవు నా దగ్గర. ఆ చావు రోజు అయితే నిజంగా ఎంత మంది వచ్చారో అండి. అదైతే నిజంగా ఇప్పటికీ మర్చిపోలేము. అంత మంది వచ్చారన్నమాట. ఇంకా నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా చనిపోయిన 2 ఇయర్స్ కి కూడా వాళ్ళే చేశారన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్ అయితే ఉండిందన్నమాట మా మధ్యకి. ఫ్రెండ్సే చేశారన్నమాట. ఇంకా పోతూ ఇంక అందరూ మారిపోతారు కదండి. ఇంకా స్టాప్ చేసేసారన్నమాట. మళ్ళీ మేము స్టాప్ చేయకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. నేనైతే చెప్పానన్నమాట. ఇంకా 14 ఇయర్స్ కి అట్లా స్టాప్ చేసేసారు కదా అత్తమ్మ అంటే మా అత్తయ్య వండుకొని నేను చచ్చే వరకు స్టాప్ చేయను, చేస్తూనే ఉంటాను. నేను చనిపోయినాక కావాలంటే మీ చేతిలో కాకుంటే స్టాప్ చేసేయండి అని చెప్పి అన్నారన్నమాట. ఇంకా ఆ మాట అన్నాక ఇంకేం చెప్తాము, చేయాల్సిందే ఖచ్చితంగా అనుకొని నేనైతే ఫిక్స్ అయిపోయానన్నమాట. ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేయాలా వద్దా అని. అంటే కొందరు వచ్చేసి 14 ఇయర్స్ కి చేసి స్టాప్ చేసేస్తారంట. 14 ఇయర్స్ కి కానీ 12 ఇయర్స్ కి కానీ లేకపోతే 9 ఇయర్స్ కి కానీ 7 ఇయర్స్ కి కానీ అట్లా చేస్తూ తర్వాత చేశాక నిలిపేస్తారన్నమాట. ఇట్లా చేస్తూనే కంటిన్యూగా చేస్తూనే ఉండొచ్చా లేదా అని చెప్పి నాకైతే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇక్కడైతే అక్కడంతా రెడీ చేసేసి మంచిగా ముగ్గు పెడతారన్నమాట. ముగ్గు పెట్టి అక్కడ బియ్యం అనేది పోసి ఇంకా దాని మీద బిందెలో వచ్చేసి ఫుల్గా వాటర్ అయితే పెడతాము. వాటర్ పెట్టి ఇంకా దాని మీద వచ్చేసి మనము బట్టలు పెడతాం కదా అలా పెడతాం అన్నమాట. నాకు తెలిసినంత వరకు సేమ్ ఉగాదికి ఎట్లా పెడతాము అట్లనే అనుకుంటున్నాను. కానీ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. ఆ వేరియేషన్ అయితే నేను ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా. మా సైడ్ అయితే మేమంతా ఇలానే పెడతాం అన్నమాట. ఇంకా అటు సైడ్ ఎట్లా పెడతారో ఏమో నాకు తెలీదండి.
ఇంకా ఇక్కడ వచ్చేసి మనం చేసింటాం కదా ఇంట్లో ఏమేం వెరైటీస్ అయితే చేసింటామో అవి టచ్ చేయకుండా ఫస్ట్ ఇక్కడ పళ్ళెంలో పెట్టాలన్నమాట. పళ్ళెంలో పెట్టిన తర్వాత దీపం పెట్టి సాంబ్రాణి కడ్డీలు అంటిస్తాం అన్నమాట. సాంబ్రాణి కడ్డీలు అంటించాక లాస్ట్ లో మనము టెంకాయ అనేది కొట్టేస్తాము. అంతే అన్నమాట. వీడైతే చూడండి, వీడినైతే మా అత్త మా మామయ్య వాడే మళ్ళీ పుట్టాడు అని చెప్పి అంటూనే ఉంటారు. ఇంకా వాడు కూడా అంతే ఫిక్స్ అయిపోయినాడు అన్నమాట, నేనే అది అని చెప్పి. ఇంకా మంచిగా వాడు కూడా వాళ్ళ చిన్నానికి మొక్కుతున్నాడు అన్నమాట. ఇంకా అందరూ ఎవరెవరు వస్తారో వాళ్ళు అందరూ టెంకాయ అయితే కొడతారన్నమాట. టెంకాయ కొట్టి దేవుళ్ళలాగా మొక్కుతారన్నమాట. ఇంక ఇక్కడంతా అయిపోయాక ఇంకా సాంబ్రాణి వేస్తారండి లాస్ట్ లో. అట్లా వేసాక ఇంకా అందరూ ఒక్కొక్కరే వచ్చి వేశారు. మంచిగా అయితే అయ్యిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా పూజ చేస్తాము. పూజ చేసి ఇక్కడ ఏదైతే పెట్టామో పళ్ళెంలో అది అక్కడికి తీసుకొని వెళ్తాం అన్నమాట. అక్కడ పెట్టడానికి ఇంకా అది పెట్టినాక కోతులు వచ్చేసి ఎంత బాగా తిన్నాయో అదైతే నేను ఫుల్ లెంత్ అయిపోతుందని చెప్పి నేనైతే నెక్స్ట్ వీడియో కింద కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇంకొకటి, మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే ఖచ్చితంగా తెస్తాను. ఓకేనా. ఇంక ఇక్కడైతే నేను లాస్ట్ లో టెంకాయ కొట్టి మంచిగా మొక్కాను అనమాట. కానీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూసినప్పుడు బిందిలో కొన్ని నీళ్లు తగ్గుతాయని చెప్పి అన్నారనమాట మా అత్తయ్య. ఇంకా అదంతా నేనే తీసాను కాబట్టి చూసాను బిందిలో ఏమన్నా నీళ్లు తగ్గినాయేమో అని చెప్పి. తగ్గలేదు అని చెప్తే మా అత్తయ్య వండుకొని, నువ్వు సరిగ్గా దండం పెట్టుకోలేదు అందుకే వాడు రాలేదు, ఏమీ తినలేదు అని చెప్పి అనింది అనమాట. నాకైతే కొంచెం బాధ వేసింది. ఇంకా ఎప్పటికీ ఉంటారా ఇక్కడే ఉంటారా అని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ 1 by 1 అందరూ వచ్చి మంచిగా ప్రే చేసుకొని వెళ్ళామన్నమాట. మా మరిది అయితే నిజంగా చాలా చాలా మంచి వ్యక్తి అండి. అంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నిందనమాట. మాకు అంత డబ్బు అంత ఇది లేదనమాట. కానీ అతనైతే పేరు మీదనే, అతని పేరు వల్లనే మంచి ఫాలోయింగ్ అయితే ఉన్నిందనమాట. మా ఆయనకి ఏదన్నా హెల్ప్ కావాలనుకుంటే కూడా, మా మరిది ఏదన్నా వేరే ఊర్లో ఉన్నా కూడా మా ఆయనకి ఎట్లో గట్ల హెల్ప్ చేస్తూ ఉండేవాడు అనమాట. అంటే ఎవరి పరంగా ఫ్రెండ్స్ ని అట్లా పంపించేవాడు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే కూడా అట్లా చేసేవాడు అనమాట. అట్లుండేది. నేనైతే చాలా, మా ఇంట్లో అందరూ కూడా అంతే, చాలా చాలా మిస్ అయిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి అయితే ఏడుస్తూ ఉంటాము. ఇంకేం చేయలేను కదా, పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు కదా అని చెప్పి ఇంకా కామ్ అయిపోతూ ఉంటాం అనమాట. వీడియో షార్ట్ అండ్ క్యూట్ గా, షార్ట్ అని ఏం లేదు, లెంతీగానే ఉంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అప్లోడ్ చేసే కూడా నాకు మంచి ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. అంతే అండి వీడియో. నెక్స్ట్ కంటిన్యూ వీడియో అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.